తాజా అంశం చూస్తున్నాం. కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ని అరెస్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో క్రీడాకారులను ఆడించారనే ఆరోపణలపై శ్రీకాంత్ను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సూర్యారావుని అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, అరెస్టుకు సంబంధించిన వివరాలు ఏంటి? ఈ కబడ్డీ క్రీడలో ఎప్పటి నుంచో ఈ నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికెట్లతో జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఆడిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2017 నుంచి కూడా పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా కబడ్డీ సంఘం కార్యదర్శిగా ఉన్న శ్రీకాంత్ పైన ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా 2017లో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఈ నకిలీ సర్టిఫికెట్లతో పుట్టిన తేదీ మార్చి, అంటే జనన సర్టిఫికేట్ పుట్టిన తేదీ వేరే ఉంటుంది, మార్క్ లిస్ట్ పైన వేరే ఉంటుంది, తర్వాత ఆధార్ మీద వేరే ఉంటుంది, స్టడీ సర్టిఫికెట్ల మీద వేరే ఉంటుంది. రకరకాల ఈ మార్పులు చేసి, ట్యాంపరింగ్ చేసి ఈ క్రీడాకారుల్ని 25 సంవత్సరాలు ఉండే క్రీడాకారుల్ని 18 సంవత్సరాల కేటగిరీలో ఆడించడం, ఇలాగా 9-10 సంవత్సరాలు వెనక్కి ఆ వయసును మళ్లించి ఆడించి జాతీయ స్థాయిలో వీళ్ళకి పథకాలు సాధిస్తున్నారు. వీళ్ళు ఉద్యోగాల్లో కోట సంపాదిస్తున్నారు. దీనివల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని అప్పటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. 2017లోనే పూర్ణచంద్రరావు ఈ విషయమైన అర్హులకు అన్యాయం జరుగుతుంది, ఈ కబడ్డీ సంఘం కార్యదర్శి శ్రీకాంత్ దీనిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేశారు. దానిపైన పోలీసులు అప్పటి నుంచి కూడా కేసు నమోదు చేసి ఉంచారు. ప్రస్తుతం అయితే తాజాగా డిసెంబర్ నెలలో శాప్ అధికారులు కూడా ఈ నకిలీ సర్టిఫికెట్ల పైన చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపైన శ్రీకాంత్ హైకోర్టుకు వెళ్లి 41 నోటీస్ ఇచ్చి ఇలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ 2017 కేసు సంబంధించి మాత్రం ఇప్పుడు తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి మరిన్ని వివరాలు పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో అర్హులైన క్రీడాకారులు ఉన్నా కూడా ఆ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళు ఆడలేకపోతున్నారు, పెద్దవాళ్ళతో ఆడలేకపోతున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు చిన్న వయసును ముద్రించుకొని ఈ ట్యాంపరింగ్ చేసి ఆడిస్తున్నారు. దీనివల్ల అర్హులకు అన్యాయం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు అర్హులు దెబ్బతీస్తున్నారని కూడా ఎప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా శ్రీకాంత్ అరెస్ట్ ఉదాంతం దీన్ని చాటి చెప్తుంది. దీనిపైన మన ఈటీవీ ఈనాడులో కూడా కథనాలు ప్రసారం అయ్యాయి. తాజాగా ఈ కబడ్డీ సంఘం లో అక్రమాలపై గతంలోనూ కూడా ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ తాజాగా ఈ అంశం శాప్ అధికారుల దృష్టికి వెళ్ళింది. అలాగే అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దృష్టికి వెళ్ళింది. అలాగే కేంద్ర యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి దృష్టికి కూడా శాప్ అధికారులు తీసుకెళ్లారు. ఇలాగా కబడ్డీలో నకిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగుతుంది, దీనికి అడ్డుకట్ట వేయండి, అలాగే ఈ సంఘాలని ఏమైనా చర్య తీసుకోండి అని చెప్పి శాప్ అధికారులు కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు, అటు కేంద్ర ప్రభుత్వ అధికారులకి అలాగే క్రీడా అమెచ్యూర్ ఫెడరేషన్ కబడ్డీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా ఫిర్యాదు చేశారు. మొత్తం మీద శ్రీకాంత్ అరెస్ట్ అవడంతో ఈ కబడ్డీ క్రీడలో అక్రమాలను గుర్తు చేసిందని చెప్పొచ్చు. రాని సూర్యారావు, శ్రీకాంత్ని అరెస్ట్ చేయడం పట్ల ఇప్పుడు ఎవరైతే నకిలీ సర్టిఫికేట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్లపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే నిజమైన అర్హులు అవకాశాలు కోల్పోవడం జరిగింది కదా, చర్యలు వాళ్లపైన కూడా ఉంటాయా? దీనిపైన అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద అయితే గత 9 సంవత్సరాలుగా ఈ ఫిర్యాదు అయితే పెండింగ్ లో ఉంది. పూర్ణచంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు దీన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఎవరెవరు క్రీడాకారులు, అలాగే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు చాలా మంది క్రీడాకారులు అనర్హులైతే వివిధ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. జూనియర్, సబ్ జూనియర్, జాతీయ స్థాయి పోటీల్లో వీళ్ళు పాల్గొని పథకాలు సాధించారు. చాలా మటుకు ఉపాధి అవకాశాల్లో కూడా స్థానం పొందారు. కాబట్టి వీరు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరాల్లో ఎంతమంది ఏ కేటగిరీ వారీగా ఈ అనర్హులు చోటు సంపాదించారనే విషయం అయితే ఇంకా లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. కేవలం శ్రీకాంత్ మాత్రమే కాదు, క్రీడాకారులపైన ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. రాని ధన్యవాదాలు సూర్యారావు.